ఈరోజు మేము చిన్న చేపల పులుసు కూర వండుతున్నాము. ఏమేం కావాలో పెద్దమ్మ చెప్పు. ముందుగా ఒక అరకేజీ చిన్న చేపలు శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి. ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండు ఉల్లిపాయలు తరిగి సన్నగా తరిగి ఒక పక్కన ఉంచుకోవాలి. కొత్తిమీర సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 4. అది అయిపోయినాక చింతపండు ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. ఉప్పు సరిపడినంత, కారం సరిపడినంత, కొంచెం పసుపు, నూనె 100 గ్రాముల నూనె పెట్టి ఉండాలి. ఈ విధంగా వండితే కూర బాగుంటుంది. ఉల్లిపాయలు వేసుకుని అవుతున్నాము. కొత్తిమీర కూడా ఉల్లిపాయలతో పాటు వేసుకుంటే నాకు చేస్తూనే అలవాటు. లెక్క తెలియదు, స్పూన్లు లెక్క. మా నాయనమ్మ మా అమ్మమ్మ అట్లాగే చేశారు. నేను కూడా చేస్తూనే చేస్తాం, నాకు అలవాటు. ఈ స్పూనులతో వేస్తే కొలత తెలియదు, రుచి కూడా రాదని పెద్దలు అంటారు. పెళ్ళిలో ఆగాగ మంత్రాలు అన్నట్టు ఉంది.
చూసారా? అప్పుడు పులుసు పోసి పొయ్యి మీద సిమ్లో పెట్టి ఉడకనిస్తే చక్కగా గుమగుమలాడుతా ముక్కకి పులుపు ఉప్పు కారం పట్టినట్టుగా చక్కగా ఉడికింది. ఇది వేడివేడి అన్నంలో వేసి తింటే ఓహో అంటారు.